దేవుని సంధికి వచ్చిన వెంటనే జాబ్ వచ్చేయదు, దేవుని సంధికి వచ్చిన వెంటనే పెళ్లి అయిపోదు, దేవుని సంధికి వచ్చిన వెంటనే పిల్లలు పుట్టేయరు, దేవుని సంధికి వచ్చిన వెంటనే సకల ఆశీర్వాదాలు వచ్చి అమాంతంగా నీ మీద వాలిపోవు. దేవుడు నిన్ను చూస్తాడు, పరీక్షిస్తాడు, గమనిస్తాడు, గుర్తిస్తాడు. నీ భక్తి అసలైందా? వరాల కోసం వస్తున్నావా? వరాలు ఇచ్చే దేవుడి కోసం వస్తున్నావా? దేవుడు పరిశీలిస్తాడు. ఈ పరీక్షించే కాలములో నీ విశ్వాసాన్ని నువ్వు నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే. చాలా సందర్భాలు దేవుని సంధికి వచ్చి చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే విసుక్కునే వాళ్ళు, కసురుకునే వాళ్ళు, దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళు, దేవుని మీద అలిగే వాళ్ళు ఎంతమంది లేరు? అలగద్దు సంఘమా, దేవుని మీద అలిగే ప్రయత్నం చేయొద్దు. ఏదో ఒక వారం వచ్చి ప్రార్థన చేసి దేవుడు జవాబు ఇవ్వకపోతే మరొక వారం మానేసేటటువంటి రకంగా ఉండకండి. ఏదో ఒక వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెంటనే జవాబు రాకపోతే చేతులు ఎత్తేసేవారిగా ఉండకండి. పట్టుదల, మీ ప్రార్థనలో పట్టుదల కావాలి, మీ భక్తిలో పట్టుదల కావాలి, దేవుణ్ణి సేవించే విషయంలో పట్టుదల కావాలి, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే విషయంలో పట్టుదల కావాలి. పట్టుదల కలిగిన వాడు తాను అనుకున్న దాన్ని సాధించే వరకు వదిలిపెట్టడు. నువ్వు అనుకున్న దాన్ని పొందుకునేంత వరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిని విడువక పట్టుదలతో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు.